అంటే దానికి నేను హేతు లేకుండా చెప్పట్లేదు. పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీలు కొంతమంది బయటకు వచ్చి ఏమన్నారంటే, మేము ఈ దేశ పార్లమెంట్లోనే ఉన్నామా, అసలు మేము భారతదేశ పౌరులు అన్న కోపం వచ్చింది. వాళ్ళందరూ చూపించారు. నేను ఈ రెండింటిని కలిపి చూశాను. ఇలాగ 14 ఏళ్ళ పిల్లవాళ్ళు ఒక రోజున ఒక 10,000 మంది ఇలా అవమానం పడ్డ కొంతమంది పార్లమెంట్ సభ్యులు కలిస్తే మన దేశం ఇంకొక శ్రీలంక లాగా ఎందుకు శ్రీలంక లాంటి ఒక ఎల్టీటీ ఉద్యమం ఎందుకు రాదని భయం వచ్చింది నాకు. నిజంగా బాధ వచ్చింది. ఒకప్పుడు 10-14 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఆలోచించారో ఈరోజు రాష్ట్రం విడిపోద్దని ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు, ఎవరు కనిపించలేదు. మీకు కనిపించిందా? అలాగే ఇప్పుడు నేను చెప్పేది మీకు అసంబద్ధంగా ఉండొచ్చు, కానీ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క రాజకీయ నాయకుడు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మన సీమాంధ్ర ప్రాంతంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఖచ్చితంగా ఉద్యమాలు వస్తాయి, వేర్పాటు ఉద్యమాలు వస్తాయి. అది దేశానికి ఎవరికి ప్రతి ఒక్కరికి మన దేశ ప్రజలకి మంచిది కాదు. ఆ బాధ తట్టుకోలేక నేను జనసేన పార్టీ పెట్టాను. అలాంటి జరగకూడదని నిజంగా వేదంతో పెట్టాను. అలాంటి భావితరాలకి జరగకుండా ఉండాలంటే నేను చూశాను, చరిత్ర చదివాను. చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధుడి పడ్డ బాధ, వాళ్ళ ముఖాలు వాళ్ళు ఎవరో తెలియదు. లక్షల్లో త్యాగాలు, జీవితాలు త్యాగం చేస్తే కానీ మనకి ఈరోజు స్వాతంత్రం, ఈ రోజున మనం ఇలా మాట్లాడుకోగలిగే స్థాయి లేదు. మనం లేదంటే బానిసలాగా బ్రిటిష్ వాళ్ళ కింద ఇంకా ఉంటామనే ఉండేవాళ్ళం. అందుకనే ఇలాంటి అవకాశవాదపు రాజకీయ నాయకుల్ని సమూలంగా తీసేయడానికే ఈ ఇప్పుడు చెప్పిన సిద్ధాంతాన్ని వాళ్ళకి నిదర్శనం. జనసేన ఇజంలో ఇంకో సిద్ధాంతం ఎథిక్స్. నీతి నియమాలు లేని వ్యక్తులు, నేరస్తులు, రాజకీయ ముసుగులో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసే కొందరు కలిసి అర్ధరహితంగా పద్ధతి పాడు లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తుంటే నోరు మెదపలేకపోయారు. ఎందుకని? ఉదాహరణకి కొంతమందికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారనుకుందాం. ఒకవైపు తెలంగాణ ఎంపీలేమో చాలా పోరాటం చేస్తారు, కానీ ఎందుకు సీమాంధ్ర ఎంపీలు అంత తప్పు జరుగుతుంటే ఎందుకు మీరు ఆపలేకపోయారు అంటానికి కారణం, వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, వాళ్ళకి ప్రజా సంక్షేమం పట్ల వాళ్ళకి బాధ లేదు. అంటే నేను ఎవరిని పేరున విమర్శించడానికి నేను రాలేదు. నా బాధ ఎక్కడంటే మీ కాంట్రాక్టులకి, మీ వ్యాపారాలకి, మీ హోటల్స్ బిజినెస్లకి మీరు దృష్టి పెట్టారే కానీ మీరు చేసే ఒక నిర్ణయం వల్ల ఇక్కడ ఎంతమంది గుండెలు గాయపడతాయి, ఒకవేళ చేయాల్సి వస్తే ఎంత నిబద్ధతతో చేయాలి అన్న కనీసం జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఎంతసేపు మీకు వ్యాపారం లేనా? ఎంతసేపు మీకు కాంట్రాక్ట్ లేనా? ఇదేనా మీరు చేసేది? ఒకవేళ జనరల్గా వార్ రూమ్ స్ట్రాటజీస్ అంటారు. అంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో వార్ రూమ్ స్ట్రాటజీస్ పెడతాం రాజకీయాల్లో. అది మేబీ యుద్ధాలు చేసే సమయంలో వచ్చిన పదం వల్ల కావచ్చు. ఈ మధ్యన ఒక 2 రోజుల క్రితం పేపర్లు చదివాను. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ, ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ అంటే 11:30 గంటల సేపు అస్సలు సీట్ నుంచి కదలకుండా కూర్చొని మనం రాజ్యాన్ని ఎలా సంపాదించాలి, అధికారాన్ని ఎలా సంపాదించాలని చెప్పేసి అదే పనిగా కూర్చొని 11:30 గంటల సేపు అస్సలు కూర్చున్న చోట నుంచి కదలకుండా కూర్చొని మంతనాలు చేశారని చెప్పారు. మరి ఎలక్షన్ల కోసమే మీకు అంత చేస్తారే 11:30 గంటల సేపు? మరి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గంటన్నర మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ మనసులు ఎక్కడ ఉన్నాయో. అధికారం కోసం 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు, 72 గంటలు కూడా చేస్తారు. కానీ ప్రజల సమస్యలకి అంటే అంత 10 నిమిషాలు చాలు. మళ్ళీ మన కాంట్రాక్ట్లోకి మనం వెళ్ళిపోదాం, మళ్ళీ మన వ్యాపారంలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన స్కామ్లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మన దోపిడీ మనం చేద్దాం. నాకు ఇంకా బాధ కలిగించింది, ఒకవైపు నీతి నియమాలు లేని వాళ్ళు